ఏపీలో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు సామాన్య జనాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీకి చీపురుపల్లి కంచుకోట. 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో 6 సార్లు గెలిచింది. అయితే 2004 తర్వాత సీనంతా మారిపోయింది. వైఎస్ హవా మొదలైన తర్వాత కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది చీపురుపల్లి. 2004, 2009లో వరుసగా మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. ఇక 2014లో కమిడి మృణాల్ని గెలిచి టీడీపీకి ఉన్న పట్టు నిరూపించారు. కానీ మళ్ళీ 2019లో బొత్స వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అయితే గతంలో జరిగిన మిస్టేక్స్ ను ఈసారి రిపీట్ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బొత్స కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారన్న టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది. అదేంటంటే బొత్సపై గంటా అస్త్రం. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్సని ఇంటికి పరిమితం చేయాలనేది బాబు ప్లాన్. జగన్ కేబినెట్ లో సీనియర్ నేత కావడమే కాదు, ప్రతి వ్యూహాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో బొత్స చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే తెలివిగా వ్యవహరించే బొత్సను తప్పించాలని, అసలు అసెంబ్లీకే రాకుండా చేయాలని బాబు ఆలోచిస్తున్నారట. అందుకోసమే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసమే మొదటి లిస్టులో గంటా పేరు చేర్చలేదు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు బాబు. తన పేరును బీబీల నుంచి ప్రకటించకపోవడంతో గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. అంతేకాదు వైసీపీ తీర్థం కూడా పుచ్చుకుంటున్నారనే రూమర్స్ బయటకు వచ్చాయి. దీంతో గంటను స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మరీ చర్చలు జరిపారు. అక్కడే గంటా కూడా తాను భీమిల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ బాబు వద్దని వారించారట. లేదంటే కనీసం అనకాపల్లి నుంచి ఛాన్స్ ఇవ్వాలని అడగ్గా బొత్స మీద పోటీ చేయాలని సూచించారట బాబు. చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే బొత్సను ఓడించొచ్చు, ఆయన్ని ఓడించేందుకు మంచి నాయకులు లేరని చెప్పారట బాబు. కానీ గంటా మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు. తనకసలు ఆ నియోజకవర్గంతో సంబంధమే లేదు, ఎప్పుడు అక్కడ పని చేయలేదు, మరి ఎలా గెలుస్తాను అని అన్నారట గంటా. కానీ బాబు మాత్రం నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తావు, నీ సత్తా నాకు తెలుసని ఎంకరేజ్ చేశారట. ఎందుకంటే 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు గంటా. ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి కూడా సునాయాసంగా విజయం సాధించారు. 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి అసెంబ్లీకి ఎంపికయ్యారు. దీంతో ఎక్కడ పోటీ చేసినా కూడా గంటా గెలుపు ఖాయమే అని తేలిపోయింది. ఎలక్షన్ మేనేజ్మెంట్లో గంటాకు మంచి పట్టుంది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు సమన్వయం చేయడంలో, ప్లాన్డ్గా ఎన్నికల ప్రచారం చేయడంలో మంచి దిట్ట గంటా. అందుకే ఈసారి బొత్స మీద పోటీ చేయించాలని బాబు భావిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. భీమిల నుంచి ఈసారి పోటీ చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేసుకున్నారు గంటా. కానీ బాబు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో గంటా అయిష్టతను తెలియజేశారట. అయితే బాబు కూడా ఇక్కడ అసహనం వ్యక్తం చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేస్తానంటే ఇప్పుడే నీ పేరు కన్ఫర్మ్ చేస్తాను, భీమిలే కావాలనుకుంటే మరోసారి పిలుస్తానన్నారట బాబు. అంటే బొత్స మీద గంటానే నిలబెట్టేందుకు బాబు కసిగా ఉన్నారు. కానీ బొత్సను చూస్తే గంటకు వణికిపోతుంది. ఎందుకంటే బొత్స చిన్న నాయకుడు అసలే కాదు, చాలా సీనియర్ నేత, పైగా అధికార పార్టీ మంత్రి. గంటాకు తెలిసిన విద్యల కంటే ఆయనకు 4 ఎక్కువే తెలుసు. మంత్రిగా ఉన్న బొత్సను చీపురుపల్లి నుంచి ఓడించడం చాలా కష్టమనే భావనలో ఉన్నారట గంటా. ఇటు బొత్స మాత్రం ఎవరొచ్చినా నాకు అసలు భయమే లేదు, అసలు నాకు ప్రత్యర్థి ఎవరు అనే దానిపై నేను ఆలోచించను, నా ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారని మీడియాతో చెప్పేశారు బొత్స. అయితే టీడీపీ సర్కిల్లోనే కాదు, గంటా సన్నిహితులు మాత్రం బాబు పొమ్మన లేక పొగబెడుతున్నారా అనే కామెంట్స్ చేస్తున్నారట. ఎందుకంటే టీడీపీ కష్టకాలంలో ఉంటే పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉన్నారు ఆయన. కానీ ఎలక్షన్లు రాగానే భీమిలి టికెట్ కావాలన్నారు. మళ్ళీ వైసీపీలోకి గంటా వెళ్తారనే ప్రచారం కూడా సాగింది. ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్న గంటాను కావాలనే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని బలవంతం చేసినట్లు చెబుతున్నారట. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నమాట. గంటా గెలిస్తే బొత్స ఓడిపోతాడు, పగ తీరిపోతుంది. ఒకవేళ గంటా ఓడిపోయినా కూడా పార్టీని నిర్లక్ష్యం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తాడనే ఆలోచనలో ఉన్నారట బాబు. అంటే గంటా గెలిస్తే ఓకే, ఓడినా కూడా టఫ్ సీట్లో నామమాత్రపు నాయకుడిని పెట్టడం కంటే గంటానే బెటర్. మొత్తానికి గంటా ఎన్నాళ్ళు టీడీపీతో ఆడుకున్నందుకు బాబు ఎలా చీపురుపల్లిలో ఇరికించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే గంటాకు బొత్సను ఓడించడం అంత సులువేం కాదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.